హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి SCERT క్వశ్చన్ బ్యాంక్స్ చూడండి స్టడీ మెటీరియల్లో. సో మీకు ఆల్రెడీ మీ దగ్గర క్వశ్చన్స్ ఉంటాయి, SCERT వాళ్ళవి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రతి ఇంగ్లీష్ సంబంధించి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ అండ్ ప్రతి ప్యాసేజ్కి ఆన్సర్స్, గ్రామర్ పాయింట్కి అండ్ లెటర్ రైటింగ్కి ప్రతి దానికి కూడా ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ PDF ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ పేపర్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 70 to 90% అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి చూసుకొని ఎక్స్ట్రా SCERT మోడల్ పేపర్స్ అండ్ గ్రాండ్ టెస్ట్ పేపరు, ప్రీ ఫైనల్ SC1 చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే 90% స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక లేట్ చేయకుండా చూస్తే కనుక ఇక్కడ చూడండి ఇండెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు కేవలం 106 పేపర్లు మాత్రమే ఉన్నాయి. సో ఈ 106 పేపర్లే ఒక్కసారి క్విక్ రివిజన్ కింద చూసుకోండి. ఎందుకంటే మీకు హిందీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1.5 day టైం దొరుకుతుంది. సో కాబట్టి ఇవన్నీ ఒకసారి క్విక్ రివిజన్ కింద చూసుకోండి. అలాగే ఈ మెటీరియల్ ఇచ్చింది ఎవరంటే DCEB వాళ్ళు, విజయనగరం అనమాట. సో మ్యాక్సిమం చాలామంది దగ్గర ఉంటుంది, బట్ చాలామందికి ఏంటంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు అనమాట. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇక్కడ చూస్తే ఈ ఇండెక్స్లో మీకు ఏమి ఇచ్చారంటే ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ చూడండి. సో మొత్తం మీకు 5 ఇచ్చారు. దీంట్లో కూడా మీకు ప్రోజ్ నుంచి ఒకటి, పోయట్రీ నుంచి ఒకటి, SR నుంచి ఒకటి అండ్ నాన్ వర్బల్ అండ్ జంబుల్డ్ సెంటెన్స్ ఇలా అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి కూడా ఆన్సర్స్ అయితే ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఏ మెటీరియల్లో కూడా ఆన్సర్స్ లేవు, కేవలం ఇక్కడ ఇచ్చిన మెటీరియల్ మాత్రమే ఆన్సర్స్ ఉన్నాయి, అది గమనించండి. అండ్ సెక్షన్ B చూడండి, గ్రామర్ అండ్ వొకాబులరీ. గ్రామర్ వచ్చేసి పేజ్ నెంబర్ 18 to 26 అండ్ క్వశ్చన్ నెంబర్ అంటే ఇది అండ్ 42 to 55 అండ్ వొకాబులరీ 27 to 34, 56 to 72 పేజ్లో ఉంటాయి, అది చూసుకోండి. అండ్ క్రియేటివ్ రైటింగ్ ఇది చాలామందికి చాలా డిఫికల్ట్. సో ఈవెన్ టాపర్స్ కూడా ఇక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి మిస్టేక్స్ తావు లేకుండా దీంట్లో అయితే మీకు ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఈ క్రియేటివ్ రైటింగ్లో కన్వర్జేషను, డైరీ ఎంట్రీ, డిస్క్రిప్షను అండ్ 9th చూడండి లెటర్ రైటింగ్, స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ అండ్ మేకింగ్ WH క్వశ్చన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. సో ఇలా ప్రతి క్వశ్చన్ కూడా మీకు 100% అయితే యూజ్ అవుతాయి. సో వీటిని ఒకసారి చూసుకోండి. ఈ మెటీరియల్ ప్రత్యేకత ఏంటంటే క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది దీని ప్రత్యేకత, కాబట్టి మిస్ చేసుకోకుండా చూడండి. నేను బ్రీఫ్గా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఇలా అయితే ఇవ్వడం జరిగింది. లెటర్ టు ఏ గాడ్ అనేసి ఇలా ఇచ్చారు. సో ఇక్కడ ప్యాసేజ్ చదవాలి, ప్యాసేజ్ చదివి అర్థం చేసుకొని కింద క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి చూసుకోవాలి. సెకండ్ ప్యాసేజ్ అండ్ థర్డ్ ప్యాసేజ్ అండ్ ఫోర్త్ ప్యాసేజ్, 5th, 6th, 7th అండ్ ఇలా యూనిట్ వైజ్గా ఇస్తూ వెళ్ళాడు అనమాట. మొత్తం యూనిట్ వైజ్గా వెళ్ళాడు అంటే ఏ యూనిట్లో ఎలాంటి ప్యాసేజ్ రావచ్చు అనేది క్లియర్గా ఇచ్చారు. ఇవి ఇంకొక విషయం చూడండి, ఇది ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళే, ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ ఇలా ప్యాసేజ్ మొత్తం ఉంటాయి, ప్యాసేజ్ చివర మీకు ఆన్సర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి రీడింగ్ కాంప్రహెన్షన్ ఆన్సర్స్ అంటే ప్యాసేజ్ నెంబరు, దాని ఆన్సర్స్. అంటే మీరు ఈ PDF పెట్టుకొని ఆన్సర్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇలా అయితే మీకు అడ్వాంటేజ్ అనమాట. ఇది ఆన్సర్స్, క్వశ్చన్స్ అన్నీ పక్కన పక్కన ఉంటాయి. ఇలా చూసుకోండి. సెక్షన్ A అండ్ చూడండి ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ ఆఫ్ పోయిటరీ సంబంధించి ఒక ప్యాసేజ్, క్వశ్చన్స్. ఇలా అయితే ప్రతి చాప్టర్ నుంచి ఎన్ని వస్తాయనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ వీటి చివరిలో ఆన్సర్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ చూడండి ఆన్సర్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ పోయిటరీ ఆన్సర్స్ ఇలాగైతే ఉన్నాయి చూడండి. ఇక్కడ జస్ట్ ఇలా 16 ఆన్సర్స్. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ సప్లిమెంటరీ రీడర్ సంబంధించి ప్యాసేజ్ చూడండి. ఇక్కడ వీటి చివరిలో ఆన్సర్స్, ఇక్కడ ఆన్సర్స్ చూడండి. సో ఇలాగా ప్రతిదీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ సంబంధించి ఈ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటారు కదా అవి. సో ఇలా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇది కూడా ప్రతి చాప్టర్ నుంచి చూపించడం జరిగింది. వీటి చివరిలో ఆన్సర్స్ ఉంటాయి చూడండి, గమనించవచ్చు. ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ ఆన్సర్స్ ఇలాగైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ గ్రామర్ అండ్ వొకాబులరీ చూడండి, ఇది కూడా అంతే సేమ్. సో చాప్టర్ వైజ్గా ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి దానికి ఆన్సర్స్, ఇవన్నీ కూడా మీకు మీ ప్రాక్టీస్కి ఎంతో కొంత అయితే ఉపయోగపడతాయి. ఇక్కడ మీకు చివరిలో ఆన్సర్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ చూడండి కీ ఉంది చూడండి. సో మొత్తం 30 క్వశ్చన్స్కి కీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్లో చాలా మార్కులు పోతూ ఉంటాయి. సో అక్కడ గమనించండి మీరు. ఇక్కడ మొత్తం చూసుకోండి, ప్రతి దానికి ఆన్సర్స్ ఉన్నాయి. మీకు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, లెటర్ రైటింగ్ చూపిస్తే అక్కడ అంటే ఎంత నీట్గా ప్రజెంట్ చేశారన్నది.
ఈ మెటీరియల్కి అయితే మీరు 1 రూపీ కూడా నాకు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్ కూడా ఉంది, ఇది అక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది క్లియర్ అండి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ కూడా మీరు ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ని కాస్త నీట్గా చూసుకోండి. అంటే వాడు క్వశ్చన్ ఎలా అడిగాడు, కన్వర్జేషనా లేకపోతే ఏమడిగాడు, మీ విజిటింగ్ గురించి అడిగాడా, ఈ మొత్తం చూసుకోండి. దాన్ని బట్టి అయితే మీరు రాసి ఉంటుంది. చూడండి ఇక్కడ కన్వర్జేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, తర్వాత లైక్ పోస్ట్ మ్యాన్ అండ్ పోస్ట్ మాస్టర్, అండ్ డ్రైవరు ప్యాసింజరు, అండ్ ఇంటర్వ్యూ పర్సను, ఇలా ప్రతిదీ ఉంటుంది. మీరు ఒకసారి చూసుకోండి క్లియర్గా, బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఓన్గా రాయాల్సి కొన్నిసార్లు ఇలా అయితే మొత్తం ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకసారి చూసుకోండి. నేను స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ లెటర్ రైటింగ్ చూడండి. ఇక్కడ లెటర్ రైటింగ్ అంటే ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చారు, ఒక ప్రతి మోడల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో నుంచే మీరు 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో నుంచే ఆ విషయాన్ని గమనించండి. 100% దీంట్లో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇచ్చిన ప్రతి మోడల్ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూడండి ఏ మోడల్స్ అంటే రైట్ లెటర్ టు యువర్ ఫ్రెండ్ అబౌట్ ద రీసెంట్లీ సెలబ్రేటెడ్ ఇండిపెండెన్స్ డే ఇన్ యువర్ స్కూల్ అనేసి ఇచ్చాడు. సో ఇది ఒకటి. సెకండ్ చూడండి రైట్ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ద హిందూ అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ యంగ్ స్టూడెంట్స్, ఇది ఒకటి. అంటే ఇలా మోడల్స్ ఉన్నాయి మనకు, అవి చూసుకోండి. సో అక్కడ హెడ్డింగ్ ఎలా పెట్టాలి, తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్, శానిటేషన్ ఇవన్నీ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా చూసుకోండి క్లియర్గా. కామాలు, ఫుల్ స్టాప్లు ఎక్కడ ప్రింట్ చేయాలి, ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ ఫ్రేమింగ్, క్వశ్చనింగ్ చూడండి, ఇది కూడా చూసుకోండి. సో ఇలా ఇంకా ప్రతిదీ కూడా క్లియర్గా ఉంది. సో మీరు ఏం చేయాలంటే దీన్ని బాగా చూసుకోండి, డెఫినెట్గా వస్తాయి. దీంతోపాటు SA1 కానీ అండ్ ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్ 1, తర్వాత ఈ మెటీరియల్, సో ఇవన్నీ చూసుకోండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ SCERT క్వశ్చన్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, అవి ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి డైరెక్ట్గా. సో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన మెటీరియల్ మీకు వీడియో చివర్లో డిస్క్రిప్షన్ లాస్ట్లో ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ పాస్వర్డ్ అడిగితే కనుక 2233 టైప్ చేయండి. పాస్వర్డ్ అడిగితే, ఒకవేళ అడిగితే కనుక, ఎందుకంటే కొన్ని పాస్వర్డ్ ఉందన్నమాట, అడిగితే కనుక 2233 టైప్ చేయండి దీనికి సంబంధించిన పాస్వర్డ్. అండ్ ఒకవేళ పాస్వర్డ్ లేకుండా అయితే డైరెక్ట్గా అయితే ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ అడిగితే మాత్రమే 2233 ఎంటర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్మన్ హూ నీడ్స్ వన్. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, www.xyzbrain.in, దాంట్లో కూడా ఈ మెటీరియల్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అడ్మిషన్ నోటిఫికేషన్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్టేట్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్